నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రోజు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా కోసం చేసుకునే హెర్బల్ షాంపూ అయితే చూపిస్తానండి. లైవ్ స్టార్ట్ అయిందంటే చాలు హెయిర్ చూపించారా, థిక్నెస్ బాగుంది, లెంత్ బాగుంది, వావ్ హెయిర్, ఇలా చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎవరికి మాత్రం లాంగ్ హెయిర్ కావాలని ఉండదు, అలాగే ఇంత సిల్కీగా హెల్దీగా గ్రో అవుతుంది, మనకి బాల్ హెడ్ లేదు, ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉండకూడదు అంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఆ కష్టం కూడా ఇంకా సింప్లిఫై చేసి ఇన్స్టాంట్గా అయిపోయిందంటే మీరు మాత్రం ఎందుకు ఇంట్రెస్ట్గా ఉండరు? చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఇంట్లోనే వీలయ్యేలాగా హెర్బల్ షాంపూ రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బయట కూడా ఈజీగా దొరుకుతుందండి. చాలామంది అవేర్నెస్ వచ్చి వీటి గురించి చాలా యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసిండ్రు. వీలైతే ఒక్కరోజు కేటాయించామనుకోండి 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు, ఇయర్ అంతా వాడుకోవచ్చు. సో ఇంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు మీరు ఎంత వర్క్ చేసే వాళ్ళైనా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా సంవత్సరంలో ఒక్కటేసారి రెడీ చేసుకోవడం పెద్ద కష్టమైతే కాదండి నాకు తెలిసి. సో నేను వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు అందరూ అఫోర్డ్ చేయగలిగేవే, ఏవి కూడా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే కానే కాదు. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అనేవి చూడండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని 3 days పాటు ఈ ఎండలో చక్కగా ఎండబెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు నాకు పౌడర్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. సో నేను ఇక్కడ తీసుకున్న షిక్కకాయలు నాకు ఒక 2 monthsకి 3 monthsకి సరిపడా అయితే తీసుకుంటున్నానండి క్వాంటిటీ అనేది. అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇది మేము రెగ్యులర్గా వాడేవాళ్ళమండి. కాకపోతే మేము అప్పుడు ఓన్లీ కుంకుడుకాయలే వాడేవాళ్ళం. ఇంట్లో 5 మంది అమ్మాయిలు షాంపూలు కొని చేయాలంటే మా వల్ల అయితే కాదండి. మేము ఫ్రీగానే కుంకుడు చెట్ల నుంచి కుంకుడుకాయలు ఏరుకొచ్చి మేము వాడేవాళ్ళం. బట్ ఇప్పుడున్న హెయిర్ ఫాల్, ఇప్పుడున్న పొల్యూషన్ సమస్యలకి ఒక్క కుంకుడుకాయలతోనే అవ్వదు కాబట్టి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి, నేను కుంకుడుకాయలు అయితే గింజలు తీసి ఎండబెట్టేసుకున్నాను. అలాగే ఉసిరికాయలు కూడా ఎలాంటి కలర్ వచ్చిందో చూసారా, అవి నేనే ఎండబెట్టానండి. నల్లగా కాకుండా ఇలా లైట్ కలర్లో ఎలా ఎండబెట్టుకోవాలో ఇంకెప్పుడైనా వీడియోలో మీకోసం నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రింగ్రాజ్ అండి. ఇది నాకు మా అక్క పంపించేసింది. ఈ పౌడర్ చేసుకొని నేను ఇప్పుడు 1 year పాటు ఆయిల్లో, అలాగే హెయిర్ ప్యాక్స్లో, ఈ షాంపూస్లో యూజ్ చేసుకోవాలి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, అలాగే మందార పువ్వులు అండి. పువ్వులు కానీ ఆకులు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. ఈ పువ్వుల పౌడర్ నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కూడా ఇంతకుముందు వీడియోలో. సో ఇది వచ్చేసి వేపాకండి. ఒక గుప్పెడు వేపాకులు తీసుకున్నాను. సో ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఒక్కటేసారి ప్రిపరేషన్ 1 year పాటు అంటే అది ఇన్స్టాంట్గా వాడచ్చు. దీనికి మళ్ళీ మనం నానబెట్టాలి, కలపాలి, ఇలాంటివి ఏవి ఉండవు. సో ఒక స్పూన్ మెంతులు వచ్చేసి నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. అలాగే రైస్ కూడా అండి నీట్గా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. అయితే ఇందులో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్కి ఒక్కొక్క దానికి ఒక కీ రోల్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ వేపాకు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే డాండ్రఫ్ సమస్య చాలా మందికి అండి. సో అలాంటి వాళ్ళకు లేకపోయినా ఈ వేపాకులు వేయడం వల్ల చాలా మంచిది కాబట్టి స్కాల్ప్స్కి వేపాకులు ఒక గుప్పెడు తీసుకున్నాను. అలాగే మనం డైరెక్ట్ షీకాకాయ కానీ కుంకుడుకాయ కానీ వాడితే ఏంటంటే కొంచెం హెయిర్ అనేది రఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం రఫ్ అయిన హెయిర్ని ఆయిల్లో లేదంటే సీరమో అప్లై చేసే టైం ఉండదు. ఇలా రఫ్ అయితే చాలామందికి నచ్చదు, మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలనే టైం ఉండదు 9 to 9 జాబ్ చేసే వాళ్ళకి. సో అందుకని మనం బయట కొనే షాంపూ, కండిషనర్స్ ఇలా సపరేట్గా కొని వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఈ ఒక్క షాంపూలోనే 2 నేచర్స్ ఉండాలి. మన హెయిర్ క్లీన్ అవ్వాలి, నీట్గా అవ్వాలి, హెల్దీగా గ్రో అవ్వాలి, అలాగే కండిషనింగ్ కూడా ఉండాలి. అందుకని ఉసిరికాయలు కానీ, మనం తీసుకున్న మందార పువ్వులు, ఆకులు ఏవైతే తీసుకుంటున్నామో అవి, అలాగే ఫ్లాక్ సీడ్ జెల్, అలాగే మెంతులు, రైస్ వాటర్, ఇవన్నీ కూడా మంచి కండిషనింగ్ ఇస్తాయి అన్నట్టు మన హెయిర్కి. అందుకోసమని మనం ఈ ఇంగ్రీడియంట్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి వాడుతున్నామండి. అయితే మీరు డైరెక్ట్ ఇలా ఈ ప్రాసెస్ కాకుండా మనం ఓవర్ నైట్ సోక్ చేసి కూడా ప్రాసెస్ చేయొచ్చు. కానీ అది ఎందుకు నేను చేయను అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పౌడర్తోని పౌడర్తో ఎంత షాంపూ అవుతుంది చూపిస్తానండి. సో ఇక్కడ ఒక స్పూన్ అంతా నేను మందార పువ్వులతో చేసిన పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు రెడీ చేసుకున్న బ్రింగ్రాజ్ పౌడరు.
ఈ బ్రింగ్రాజ్ యాడ్ చేయడం వల్ల మన షాంపూ అనేది న్యాచురల్గా వచ్చే కలర్తో పాటు చాలా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. మన హెయిర్కి కూడా వైట్ హెయిర్ రాకుండా ఇంకా బ్లాక్నెస్ అనేది చాలా బాగా ఇస్తుందండి. నేను తీసుకున్న పౌడర్లో హాఫ్ పౌడరే యూజ్ చేస్తున్నాను. నాకు ఒక 1.5-2 months వరకు షాంపూ సరిపోతుంది. మళ్ళీ పౌడర్ ఉందనుకోండి, మళ్ళీ ఎప్పుడు అయిపోతే అప్పుడు రెడీగా చేసుకోవచ్చు. ఇలా మీకు ఒక 1 yearకి కావాల్సిన పౌడర్ అంతా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు 1 yearలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా బాయిల్ చేసి షాంపూనే చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాంట్గా వాటర్లో కలిపి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగా ఫోమ్ వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఈవెన్ హాస్టల్లో ఉండే పిల్లలకైనా కూడా మీరు ఈ పౌడర్ అనేది మంచిగా ప్యాక్ చేసి పంపించవచ్చు. సో కాబట్టి ఇది నాకు చాలా చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. సో మనం తీసుకున్న వాటర్ అండి, సోక్ చేసిన వాటర్, రైస్ వాటర్, అలాగే మెంతుల వాటర్ అన్నీ కలిపి నేనైతే ఒక 3 glasses వరకు తీసుకుంటున్నానండి. ఒక 4 spoons అంతా కుంకుడుకాయ, శికాకాయ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఒకసారి లమ్స్ ఏం లేకుండా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మనమైతే ఇది బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి ఎక్సెస్గా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిదండి. నాకు రెగ్యులర్గా ఊరికే ఇలాంటి పనులే చేయడానికి అంత టైం ఉండదండి, చిన్న పాప కాబట్టి. అలా అని నేను ఒక 1.5 months వరకు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మిగతాది పౌడర్ లాగా స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి షాంపూతో పాటు డైరెక్ట్గా కలిపి మనం బాయిల్ చేయకూడదండి. ఇది సపరేట్గా జెల్ పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే ఇది థిక్గా అయిపోతూ ఉంటుంది చల్లారిపోయే కొద్దీ. మనం షాంపూలో డైరెక్ట్ కలిపితే స్ట్రెయినింగ్ అనేది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా ఈజీ సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. మనం ఎక్కడ కూడా పెద్దగా ఎఫర్ట్స్ అవి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది లో ఫ్లేమ్లోనే అలా స్టవ్ మీద వదిలేయొచ్చండి. అడుగంటేయడాలు, మాడిపోవడాలు లాంటివి ఏవి జరగవు. స్లోగా మంచిగా మరిగిపోయి హాఫ్ క్వాంటిటీకి వచ్చి మంచి కలర్లోకి టర్న్ అయ్యి కన్సిస్టెన్సీ థిక్నెస్ వచ్చేంత వరకు మనం ఇది మరిగించుకోవచ్చండి. సో ఇప్పుడు ఇది జెల్ అనేది మరీ థిక్గా అవ్వకుండా ఫ్లాక్స్ సీడ్స్ లైట్గా ఉన్నప్పుడే నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారిపోయే కొద్దీ ఇంకా థిక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవడానికి వస్తుందండి. ఇంకొకటి, ఇప్పుడు ఈ సీడ్స్ సింగిల్ టైం యూజ్ చేసి పడేయాల్సిన అవసరం లేదండి. చాలామంది అలా పడేస్తుంటారు. దీన్ని ఒక మౌల్డ్లో కానీ లేదంటే ఏదైనా బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫేస్ ప్యాక్ లాగా వాడొచ్చండి. చాలా బాగుంటుంది. అది నేను ఇంకెప్పుడైనా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే మరుగు స్టార్ట్ అయ్యిందండి. ఇలా మనం ఒక 10 to 15-20 minutes వరకు, తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఇంత టైం పడుతుంది. అలాగే పౌడర్ కాబట్టి మనకి అనేది చాలా ఈజీగా తొందరగా అవుతుంది. మనం అదే మిక్సీ చేయకుండా హోల్గా అలాగే వేసేసుకున్నాం అనుకోండి, ఉడకడానికి టైం పడుతుంది. అలాగే దాని నుంచి జ్యూస్ తీయడానికి చాలాసేపు పిసికి వాటిని తీయాల్సి వస్తుందండి. చాలా బలం, ఎఫర్ట్స్ కూడా కావాల్సి వస్తుంది. సో ఇలా సింగిల్గా ప్రిపేర్ చేసేటప్పుడు మనకు అది చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎంత జ్యూస్ తీసినా ఎంతో కొంత వేస్టేజ్ పోతుందనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా అయితే అస్సలు నో వేస్టేజ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కకు పెట్టేసుకొని మనమైతే బాటిల్స్లో ఫిల్ చేసుకోవచ్చు అండి. కలర్ చూడండి ఎంత థిక్గా బ్లాకిష్ కలర్లోకి వచ్చింది కదా. చాలా చాలా హెల్ప్ అవుతుందండి మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్. కొంతమందికి హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ అనేది రావట్లేదండి, వాళ్ళకి బాల్హెడ్ లాగా రెడీ అవుతుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అలాంటి వాళ్ళు సో ఇది మీరు కంటిన్యూస్గా ఆపకుండా వాడుతూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో పూర్తిగా ప్రాబ్లం అంతా వచ్చేసిన తర్వాత మనం రెమెడీస్ చేయడం కంటే ఇలా మనకి టైం ఉన్నప్పుడల్లా చిన్న చిన్న హెయిర్ ప్యాక్స్ కానీ లేదంటే ఇలా హెర్బల్ షాంప్స్, హెర్బల్ ఆయిల్స్ ఇంట్లోనే రెడీ చేసుకొని వాడండి. మీ జుట్టు ఏం చక్కగా పదిలంగా హెల్దీగా గ్రో అవుతుందండి. దీని రిజల్ట్ మీరు ఒక 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.